హలో అండి, వెల్కమ్ టు మధు లెసన్స్. ఈరోజు అయితే కనుక మనం 7వ తరగతి మ్యాథ్స్ తెలంగాణ టెట్కి సంబంధించి 7వ తరగతి మ్యాథ్స్లో ఇంపార్టెంట్ బిట్స్ అయితే చూద్దాం రండి. -20 ఇంటూ -5 ప్లస్ -15 డివైడెడ్ బై 3 విలువ ఎంత? ఆన్సర్ 95. ఇది బాడ్మాస్ నియమం ప్రకారం మొదట భాగాహారం, తర్వాత గుణకారం, చివర కూడిక లేదా తీసివేత చేయాలి. కూడిక తీసివేత చేయాలి. ఇక్కడ చూడండి, -15 డివైడెడ్ బై 3 దట్ ఈజ్ ఈక్వల్ టు -5. అది భాగాహారం ఫస్ట్. తర్వాత గుణకారం -20 ఇంటూ -5 దట్ ఈజ్ ఈక్వల్ టు 100. తర్వాత 100 ప్లస్ -5 దట్ ఈజ్ ఈక్వల్ టు 100 -5 దట్ ఈజ్ ఈక్వల్ టు 95. ఒక పరీక్షలో ప్రతి సరైన సమాధానానికి +3 మార్కులు, ప్రతి తప్పు సమాధానానికి -2 మార్కులు ఇస్తారు. ఒక విద్యార్థి 12 సరైన సమాధానాలు రాసి మొత్తం 20 మార్కులు పొందితే అతను రాసిన తప్పు సమాధానాల సంఖ్య ఎంత? 8. వివరం: సరైన సమాధానానికి వచ్చిన మార్కులు 12 ఇంటూ 3 36. మొత్తం వచ్చిన మార్కులు 20. 20 మైనస్ 36 అంటే 16 మార్కులు తగ్గినాయి అనమాట తప్పు సమాధానాలు పెట్టడం వల్ల. 16 మార్కులు అంటే తప్పు సమాధానానికి ప్రశ్నకి 2 మార్కులు కదా. 16/2 అంటే 8 తప్పు సమాధానాలు పెట్టాడు అయితే. 2 పూర్ణ సంఖ్యల మొత్తం -45. అందులో ఒక సంఖ్య 25 అయితే రెండవ సంఖ్య ఏది? -70. రెండవ సంఖ్య x అనుకుంటే 25 ప్లస్ x ఈజ్ ఈక్వల్ టు -45. x ఈజ్ ఈక్వల్ టు -45 -25 దట్ ఈజ్ ఈక్వల్ టు -70. పూర్ణ సంఖ్యల గుణకార తత్సమ మూలకం ఏది? పూర్ణ సంఖ్యల గుణకారంలో తత్సమ మూలకం ఏది? 1. ఏదైనా ఒక పూర్ణ సంఖ్యని ఏని 1తో గుణిస్తే మళ్ళీ అదే సంఖ్య వస్తుంది. a ఇంటూ 1 ఈజ్ ఈక్వల్ టు 1 ఇంటూ a ఈజ్ ఈక్వల్ టు a. కాబట్టి 1ని గుణకార తత్సమము అంటారు. అయితే అదే సంకలన తత్సమం అయితే 0. క్రిందటి శనివారం మధ్యాహ్నం ఒక ప్రాంతంలో ఉష్ణోగ్రత 18 డిగ్రీల సెంటీగ్రేడ్లుగా ఉంది. అర్ధరాత్రికి అది 24 డిగ్రీలకు తగ్గితే అర్ధరాత్రి నమోదైన ఉష్ణోగ్రత ఎంత? -6 డిగ్రీలు. ప్రారంభ ఉష్ణోగ్రత 18 డిగ్రీలు. తగ్గిన ఉష్ణోగ్రత 24 డిగ్రీలు. 18 - 24 ఈజ్ ఈక్వల్ టు -6 డిగ్రీలు. ఇవి బిట్టు కొంచెం కాన్సన్ట్రేషన్ గా చదవాలి మనం. ఎందుకంటే 18 డిగ్రీలు అన్నాడు, 24 డిగ్రీలు తగ్గింది అన్నాడు, మనం కన్ఫ్యూజ్ అవుతాం కాబట్టి కొంచెం చూసుకోవాలి. పూర్ణ సంఖ్యలో భాగాహారం ఏ నియమాన్ని పాటించదు? శిత్యంతర నియమాన్ని పాటించదు. సహచర నియమాన్ని పాటించదు. a డివైడెడ్ బై b నాట్ ఈజ్ ఈక్వల్ టు b డివైడెడ్ బై a. ఉదాహరణకు 4 డివైడెడ్ బై 2 ఈజ్ ఈక్వల్ టు 2 అయితే, కానీ 2 డివైడెడ్ బై 4 అనేది 1/2 అవుతుంది. 2 సమానం కాదు. కాబట్టి పూర్ణ సంఖ్యలు భాగాహారంలో స్థిత్యంతర నియమం వర్తించదు. ఒక లిఫ్ట్ ఒక గనిలో నిమిషానికి 6 మీటర్ల చొప్పున కిందకు దిగుతుంది. భూమట్టానికి 10 మీటర్ల పైనుంచి అది కిందకు దిగటం ప్రారంభిస్తే భూమట్టం కిందకు -350 మీటర్ల దూరానికి చేరుకోవడానికి దానికి పట్టే సమయం ఎంత? 60 నిమిషాలు లేదా 1 గంట. ఇప్పుడు మొత్తం ప్రయాణించాల్సిన దూరము 10 -350 దట్ ఈజ్ ఈక్వల్ టు 10 + 350 అంటే 360 మీటర్లు. లిఫ్ట్ వేగం నిమిషానికి 6 మీటర్లు. ఇక్కడ పట్టే సమయం 360/6 దట్ ఈజ్ ఈక్వల్ టు 60 నిమిషాలు. దీని విలువ ఎంత అన్నాడు? -6 + 5 డివైడెడ్ బై -2 + 1. ఆన్సర్ 1. మొదటి బ్రాకెట్ -6 + 5 ఈజ్ ఈక్వల్ టు -1. తర్వాత రెండో బ్రాకెట్ -2 + 1 ఈజ్ ఈక్వల్ టు -1. -1 డివైడెడ్ బై -1 ఈజ్ ఈక్వల్ టు మైనస్ క్యాన్సిల్ అయిపోతాయి. 1 ఆన్సర్. -1 ఇంటూ -1 ఇంటూ -1 ఇంటూ అండ్ సో ఆన్ 81 సార్లు గుణిస్తే వచ్చే ఫలితం ఏమిటి? -1. ఎందుకంటే బేసి సంఖ్య కదా, 81 అనేది బేసి సంఖ్య కదా. సరి సంఖ్య అయినట్టయితే +1 వచ్చేదే. బేసి సంఖ్య కాబట్టి -1 వచ్చింది. -1ని బేసి సంఖ్య సార్లు గుణిస్తే ఫలితం -1 వస్తుంది. ఒకవేళ సరి సంఖ్య సార్లు గుణించినట్టయితే ఫలితం +1 వస్తుంది. a ఇంటూ b ప్లస్ a ఈజ్ ఈక్వల్ టు a ఇంటూ b ప్లస్ a ఇంటూ a అనేది ఏ పూర్ణ సంఖ్యా నియమాన్ని సూచిస్తుంది?
విభాగ న్యాయం. సంకలనంపై గుణకార విభాగ న్యాయం ప్రకారం a ఇంటూ b ప్లస్ సి ఈజ్ ఈక్వల్ టు ab ప్లస్ ac అవుతుంది. ఇక్కడ సి స్థానంలో ఏ ఉంది అంతే. 3/5 యొక్క ఉత్క్రమం మరియు 5/9ల గుణకారం ఎంత? సమాధానం 25/27. ఇక్కడ 3/5 యొక్క ఉత్క్రమం 5/3 అవుతుంది. ఇప్పుడు వీటిని గుణకారం 5/3 ఇంటూ 5/9. 5 ఇంటూ 5 25, 3 ఇంటూ 9 27. 2.5 ఇంటూ తెలుగులో రెండు అవుతాయి. 2.5 ఇంటూ 0.05 ఇంటూ 0.1 విలువ ఎంత? 0.0125. మొదట దశాంశాలు లేకుండా గుణించండి. 25 ఇంటూ 5 ఇంటూ 1 దట్ ఈజ్ ఈక్వల్ టు 125. మొత్తం ఎన్ని స్థానాల తర్వాత దశాంశ బిందువులు ఉన్నాయో లెక్కించండి. 1వ సంఖ్యలో 1, 2వ సంఖ్యలో 2, 3వ సంఖ్యలో 1 స్థానం. మొత్తం 4 స్థానాలైనవి. కాబట్టి కుడి వైపు నుండి 4 స్థానాల తర్వాత చుక్క పెట్టాలి. కుడివైపు నుంచి 4 స్థానాలు. మనకు 125 వచ్చింది కదా, దాని ముందు 0 రాసుకొని 4 స్థానాల తర్వాత చుక్క పెట్టాలి అన్నమాట. 1 లీటర్ పెట్రోల్ ధర 104 రూపాయల 50 పైసలు అయితే 10 లీటర్ల పెట్రోల్ ధర ఎంత? 1145 రూపాయలు అవుతుంది. 104.50 ఇంటూ 10 దట్ ఈజ్ ఈక్వల్ టు 1145 రూపాయలు. ఒక దశాంశ సంఖ్యను 10తో గుణించినప్పుడు దశాంశ బిందువు యొక్క స్థానం కుడివైపునకు జరుగుతుంది. 2/3, 4/5, 5/6 భిన్నాలలో అన్నింటికంటే పెద్ద భిన్నం ఏది? 5/6. హారాలు 3, 5, 6ల కసాగు 30. 2/3 ఈజ్ ఈక్వల్ టు 20/30. 4/5 ఈజ్ ఈక్వల్ టు 24/30. 5/6 ఈజ్ ఈక్వల్ టు 25/30. హారాలు సమానంగా ఉన్నప్పుడు లవం పెద్దగా ఉన్న భిన్నమే పెద్ద భిన్నం. కాబట్టి 25/30 అనగా 5/6 అనేది పెద్దది. 7.5 మీటర్ల పొడవు గల ఒక రిబ్బన్ను 1/4 మీటర్ల పొడవు గల సమాన ముక్కలుగా కత్తిరిస్తే మొత్తం ఎన్ని ముక్కలు అవుతాయి? 6 ముక్కలు. మిశ్రమ భిన్నాలను అపక్రమ భిన్నంగా మార్చాలి. 15/2. 15/2 అంటే ఒక ముక్క పొడవు 1/4 అంటే 5/4 మీటర్లు. 15/2 డివైడెడ్ బై 5/4. 15/2 ఇంటూ 4/5 దట్ ఈజ్ ఈక్వల్ టు 6. 0.6 బార్ యొక్క అకరణీయ సంఖ్య భిన్న రూపం ఏమిటి? 2/3. ఇది ఒక ఆవర్తన దశాంశం. షార్ట్ కట్ లో దశాంశం భాగంలో ఆవర్తనం అవుతున్న అంకెను లవంలో రాసి బార్ కింద ఎన్ని అంకెలు ఉంటే అన్ని 9లను హారంలో రాయాలి. 0.6 బార్ దట్ ఈజ్ ఈక్వల్ టు 6/9 దట్ ఈజ్ ఈక్వల్ టు 2/3. -3/4 మరియు 5/6ల మధ్య ఒక అకరణీయ సంఖ్యను కనుగొనటానికి సగటు పద్ధతి సూత్రం ప్రకారం వచ్చే సంఖ్య ఏది? 1/24. సగటు సూత్రం a+b/2. సగటు సూత్రం a+b/2. -3/4 ప్లస్ 5/6 దట్ ఈజ్ ఈక్వల్ టు -9 + 10/12 దట్ ఈజ్ ఈక్వల్ టు 1/12. ఇప్పుడు దాన్ని 2తో భాగిస్తే 1/12 ఇంటూ 1/2 ఈజ్ ఈక్వల్ టు 1/24. ఒక కేకులో 2/5 భాగాన్ని రాము, 1/3 భాగాన్ని సోము తింటే ఇంకా మిగిలిన కేకు భాగం ఎంత? 2/5 భాగాన్ని ఏమో రాము తిన్నాడంట, 1/3 భాగాన్ని సోము తిన్నాడంట. ఇంకా మిగిలింది 4/15 అంట. ఇద్దరూ కలిసి తిన్న భాగాలు 2/5 + 1/3 దట్ ఈజ్ ఈక్వల్ టు 6 + 5/15 అంటే 11/15 భాగాలు తిన్నారు. 15 భాగాల్లో 11 భాగాలు తింటే ఇంకా 4 భాగాలేగా మిగిలేది. 4/15. 0.35 డివైడెడ్ బై 5 విలువ ఎంత? 0.07. 5 ఏళ్ళు 35. ఇక్కడ 7 వచ్చింది. రెండు స్థానాల తర్వాత 0 ఉంది కాబట్టి అదే చుక్కు ఉంది కాబట్టి పాయింట్ అంటారు కదా, పాయింట్ ఉంది కాబట్టి జవాబులో కూడా కుడివైపు 2 స్థానాల తర్వాత చుక్క పెట్టాలి. కాబట్టి జవాబు 0.07. చాలా మంది తొందరపాటులో 0.7 అని రాస్తారు, అది తప్పు. క్రింది ఇచ్చిన వాటిలో అంతమయ్యే దశాంశం ఏది? 1/2, 1/3, 2/5, 4/7, 5/6. వీటిల్లో అంతమయ్యే దశాంశం ఏది? 2/5. ఒక భిన్నం అంతమయ్యే దశాంశం కావాలంటే దాని హారం యొక్క ప్రధాన కారణాంకాలు కేవలం 2 లేదా 5 మాత్రమే అయి ఉండాలి. ఇక్కడ హారంలో 5 ఉంది కాబట్టి 2/5 0.4 ఇది అంతమయ్యే దశాంశం. 6, 8, 11, 5, 3, 12, 9 దత్తాంశం యొక్క వ్యాప్తి అంత? సమాధానం 9. వ్యాప్తి ఈజ్ ఈక్వల్ టు గరిష్ట విలువ మైనస్ కనిష్ట విలువ. 12 - 3 దట్ ఈజ్ ఈక్వల్ టు 9. మొదటి 5 ప్రధాన సంఖ్యల సగటు ఎంత? 5.6. మొదటి 5 ప్రధాన సంఖ్యలు ఏంటి? 2, 3, 5, 7, 11.
రాసుల మొత్తము 28, రాసుల సంఖ్య 5, సగటు ఈక్వల్ టు 28/5, 5.6. 2, 4, 6, 4, 8, 4, 6, 10, 4. దశాంశం యొక్క బాహుళకం ఎంత? బాహుళకం 4. బాహుళకం అంటే ఏంది? ఏది ఎక్కువ సార్లు వస్తే అదే. ఇచ్చిన దత్తాంశంలో ఏ విలువ అయితే అధిక సార్లు పునరావృతం అవుతుందో దాన్ని బాహుళకం అంటారు. ఇక్కడ 4 అనేది 4 సార్లు వచ్చింది కాబట్టి అదే బాహుళకం. 7, 12, 15, 6, 20, 18, 10 యొక్క మధ్యగతం ఎంత? మధ్యగతం 12. మధ్యగతం కనుగొనడానికి మొదట దత్తాంశాన్ని ఆరోహణ క్రమంలో రాయాలి. ఆరోహణ అంటే చిన్న నుంచి పెద్ద రాయాలి. 6, 7, 10, 12, 15, 18, 20. మొత్తం రాసులు 7 కాబట్టి మధ్యలో ఉన్న సంఖ్య మధ్యగతం అవుతుంది. అది 12 అయింది మధ్యగతం. ఒక తరగతి గదిలో 5గురు విద్యార్థుల సగటు బరువు 40 కేజీలు. వారిలో 41 కేజీల బరువు ఉన్న ఒక కొత్త విద్యార్థి చేరితే ఇప్పుడు ఆ తరగతి సగటు బరువు ఎంత? 40.16 కేజీలు. 5గురు విద్యార్థుల సగటు బరువు 5 × 40 200 కేజీలు. కొత్తగా చేరింది విద్యార్థి 41 కదా, అప్పుడు 241 అయింది. ఇప్పుడు మొత్తం విద్యార్థుల సంఖ్య 6. సగటు ఈక్వల్ టు 241/6, దట్ ఈజ్ ఈక్వల్ టు 40.16 కేజీలు. ఒక దత్తాంశంలో రాసుల సంఖ్య n అనేది సరి సంఖ్య అయినప్పుడు మధ్యగత సూత్రం ఏమిటి? n/2 మరియు n/2 + 1వ రాసుల సగటు. రాసుల సంఖ్య సరి సంఖ్య అయినప్పుడు మధ్యలో 2 రాసులు మిగులుతాయి. ఆ రెండింటి సగటును మధ్యగతంగా తీసుకుంటారు. ఒక నాణ్యాన్ని ఒకసారి ఎగరవేసినప్పుడు బొమ్మ పడటానికి గల సంభావ్యత ఎంత? 1/2. నాణ్యాన్ని వేసినప్పుడు మొత్తం పర్యావసనాలు 2, బొమ్మ లేదా బొరుసు. అనుకూల పర్యావసనాలు 1 కాబట్టి 1/2. ఖచ్చితంగా జరిగే నిశ్చిత ఘటనా సంభావ్యత ఎంత? 1. ఏదైనా ఒక ఘటన ఖచ్చితంగా జరుగుతుంది అనుకుంటే దాని సంభావ్యత ఎల్లప్పుడూ 1 అవుతుంది. అసలు జరగడానికి వీల్లేని అసాధ్య ఘటన సంభావ్యత 0 అవుతుంది. ఒక పాచికను దొర్లించినప్పుడు 4 కంటే పెద్దదైన సంఖ్య పడటానికి సంభావ్యత ఎంత? 1/3. పాచికపై మొత్తం ఉండే సంఖ్యలు 6. 4 కంటే పెద్ద అంకెలు 2 కాబట్టి 2/6 అంటే 1/3. V బార్ గ్రాఫ్ ను ఏ సందర్భంలో ఉపయోగిస్తారు? 2 వేర్వేరు దత్తాంశాలను ఒకేసారి పోల్చడానికి. ఉదాహరణకు ఒక విద్యార్థి త్రైమాసిక మరియు అర్ధవార్షిక పరీక్షలను పక్కపక్కనే పోల్చి చూపడానికి V బార్ గ్రాఫ్ ను చక్కగా ఉపయోగపడుతుంది. 3x + 7 -2 సమీకరణంలో x విలువ ఎంత? 3x -2 -7. 3x -9 అవుతుంది. అప్పుడు x -3 అవుతుంది. ఒక సంఖ్య యొక్క 5 రెట్ల నుండి 7ను తీసివేస్తే 23 వస్తుంది. అయినా ఆ సంఖ్య ఏది? 6. సంఖ్య x అనుకుందాం. అప్పుడు 5x - 7 23. 5x = 23 + 7 30. x = 30/5 అంటే 6. m/4 - 5 = 2. సమీకరణం యొక్క సాధన ఎంత? 28. m/4 = 2 + 5. m/4 7. m = 7 × 4 28. 2 వరుస పూర్ణ సంఖ్యల మొత్తం 43 అయితే ఆ సంఖ్యలు ఏవి? 21, 22. 2 వరుస పూర్ణ సంఖ్యలు x + 1. x + x + 1 = 43. 2x + 1 = 43. 2x = 43 - 1 అంటే 42 అయింది. అప్పుడు x = 21. x = 21 అయితే x + 1 అంటే 22. రాము తండ్రి వయసు రాము వయసు యొక్క 3 రెట్ల కంటే 5 సంవత్సరాలు ఎక్కువ. తండ్రి వయసు 44 సంవత్సరాలు అయితే రాము వయసు ఎంత? 13 సంవత్సరాలు. రాము వయసు x అనుకుంటే తండ్రి వయసు 3x + 5 అంటే 3. తండ్రి వయసు 3x + 5 = 44. 3x = 44 - 5. 3x = 39. x = 13 అవుతుంది. 4 × m + 3 = 20. సమీకరణంలో ఎడమవైపు సామాన్య రూపంలోకి మార్చితే వచ్చే స్థిర పదం ఎంత? 12. 4 × m + 3 = 4m + 12. ఇక్కడ 4m అనేది చరరాశి పదం, 12 అనేది స్థిర పదం. ఒక దీర్ఘచతురస్రం యొక్క పొడవు దాని వెడల్పు కంటే 4 సెంటీమీటర్లు ఎక్కువ. దాని చుట్టుకొలత 40 సెంటీమీటర్లు అయితే దాని వెడల్పు ఎంత? ఒక దీర్ఘచతురస్రం యొక్క పొడవు దాని వెడల్పు కంటే 4 సెంటీమీటర్లు ఎక్కువ. దాని చుట్టుకొలత 40 సెంటీమీటర్లు అయితే దాని వెడల్పు ఎంత? సమాధానం 8 సెంటీమీటర్ల. వెడల్పు x, పొడవు x + 4, చుట్టుకొలత 2 × l + b 40. ఇక్కడ 2 × x + 4 + x = 40.
2 ఇంటూ 2x ప్లస్ 4 ఈజ్ ఈక్వల్ టు 40, 2x ప్లస్ 4 ఈజ్ ఈక్వల్ టు 20, 2x ఈజ్ ఈక్వల్ టు 16, x ఈజ్ ఈక్వల్ టు 8, x ఈజ్ ఈక్వల్ టు 3 అనేది క్రింద ఇచ్చిన ఏ సమీకరణానికి సాధన అవుతుంది? 2x ప్లస్ 1 ఈజ్ ఈక్వల్ టు 5, 3x మైనస్ 2 ఈజ్ ఈక్వల్ టు 7, 5x ఈజ్ ఈక్వల్ టు 10. వీటిల్లో x ఈజ్ ఈక్వల్ టు 3 అనేది దేనికి సాధన అవుతుంది? 3x మైనస్ 2 ఈజ్ ఈక్వల్ టు 7 అనే దానికి సాధన అవుతుంది. ఎందుకంటే x స్థానంలో ఆ 3ని ప్రతిక్షేపిస్తే మనకి ఇటు అటు సమానమైన వాల్యూ రావాలన్నమాట. రెండు రాసుల నిష్పత్తి a/b యొక్క విలోమ నిష్పత్తి ఏమవుతుంది? b/a లేదా 1/a/1/b. ఒక నిష్పత్తిలోని పూర్వ పరపదాల పరస్పరం మార్చడం ద్వారా విలోమ నిష్పత్తి ఏర్పడుతుంది. ఉదాహరణకు 4:5 యొక్క విలోమ నిష్పత్తి 5:4 అవుతుంది. ABCDలు అనుపాతంలో ఉంటే వాటి మధ్య ఉండే బీజగణితం ఏమిటి? AD ఈజ్ ఈక్వల్ టు BC. అంచెంలో లబ్ధం ఈజ్ ఈక్వల్ టు మధ్యంలో లబ్ధం. రెండు నిష్పత్తులు సమానత్వాన్ని అనుపాతం అంటారు. ఇందులో మొదటి చివరి పదాలు అంత్యంలోని, మధ్యలో ఉండే రెండు పదాలను మధ్యములు అని అంటారు. A/B ఈజ్ ఈక్వల్ టు 2:3, B/C ఈజ్ ఈక్వల్ టు 4:5 అయితే A/B/C విలువ ఎంత? 8:12:15. రెండు నిష్పత్తుల్లో ఉమ్మడిగా ఉన్న పదమైన B విలువను సమానం చేయాలి. మొదటి నిష్పత్తిని 4తో, రెండో నిష్పత్తిని 3తో గుణిస్తే A/B ఈజ్ ఈక్వల్ టు 8:12, B/C ఈజ్ ఈక్వల్ టు 12:15 అవుతుంది. కాబట్టి ఇక్కడ ఉమ్మడి నిష్పత్తి 8:12:15. ఒక తరగతిలో బాలురు బాలికల నిష్పత్తి 5:3. మొత్తం విద్యార్థుల సంఖ్య 48 అయితే ఆ తరగతిలో బాలికల సంఖ్య ఎంత? 18. మొత్తం భాగాలు 5 + 3 = 8 భాగాలు. 8 భాగాలు = 48 అయితే ఒక భాగం ఎంత అయితే? 6 అయితే బాలికల భాగం 3 కాబట్టి 3 × 6 18 మంది బాలికలు. 4 మరియు 16ల మధ్యమ అనుపాతం ఎంత? 8. A, Bల మధ్యమ అనుపాతానికి సూత్రం √A × B, దట్ ఈజ్ ఈక్వల్ టు √4 × 16, 64. √64 అంటే 8. త్రిభుజంలో 3 అంతర్కోణాల మొత్తం ఎల్లప్పుడూ దేనికి సమానం? 180 డిగ్రీలు లేదా 2 లంబ కోణాలకి. త్రిభుజం ఎలాంటిదైనా సరే సమబాహు, లంబకోణ, విషంబాహు అందలి 3 అంతర్కోణాలను కూడితే ఖచ్చితంగా 180 వస్తుంది. ఒక త్రిభుజం ఏర్పడాలంటే దానికి ఏవైనా 2 భుజాల పొడవులు మొత్తం 3వ భుజం కంటే ఎలా ఉండాలి? ఎల్లప్పుడూ ఎక్కువగా ఉండాలి. త్రిభుజం అసమానత్వ ధర్మం ప్రకారం ఏవైనా 2 భుజాల పొడవుల మొత్తం 3వ భుజం కంటే ఎక్కువగా, అలాగే 2 భుజాల భేదం 3వ భుజం కంటే తక్కువగా ఉండాలి, లేకపోతే త్రిభుజం ఏర్పడదు. త్రిభుజంలో ఒక భుజాన్ని పొడిగించగా ఏర్పడే బాహ్యకోణం దేనికి సమానం? దాని అంతరాభిముఖ కోణాల మొత్తానికి సమానం. బాహ్యకోణ ధర్మం ప్రకారం బాహ్యకోణం ఇది ఈక్వల్ టు దాని పక్కన ఉన్న కోణం కాకుండా ఎదురుగా ఉన్న రెండు అంతర కోణాల మొత్తము. లంబకోణ త్రిభుజంలో కర్ణము మీద వర్గము మిగిలిన 2 భుజాల వర్గాల మొత్తానికి సమానమైతే ఆ సిద్ధాంతాన్ని ఏమంటారు? పైథాగరస్ సిద్ధాంతము. C² అంటే కర్ణము స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు భుజము స్క్వేర్ ప్లస్ భుజము స్క్వేర్. ఈ సిద్ధాంతం కేవలం లంబకోణ త్రిభుజానికి మాత్రమే వర్తిస్తుంది. ఇందులో అన్నింటికన్నా పెద్ద భుజాన్ని కర్ణము అంటారు. ఒక త్రిభుజంలో 2 కోణాలు 40 డిగ్రీలు మరియు 60 డిగ్రీలు అయితే 3వ కోణం విలువ ఎంత? 80 డిగ్రీలు. 3 కోణాల మొత్తం 180. అప్పుడు 40 + 60 ఎంత? 100. 180 - 100 అంటే 80 డిగ్రీలు. 2 రేఖాఖండాలు సర్వసమానం కావడానికి ఉండాల్సిన కనీస నియమం ఏమిటి? వాటి పొడవులు సమానంగా ఉండాలి. 2 పటాల ఆకారం మరియు పరిమాణం ఒకేలా ఉంటే వాటిని సర్వసమాన పటాలు అంటారు. రేఖాఖండాల విషయంలో పొడవు ఒకటే కొలమానము. భూ సర్వసమానత్వ నియమం అనగా ఏమిటి? భుజము, కోణము, భుజము నియమము. ఒక త్రిభుజంలో 2 భుజాలు వాటి మధ్య ఉన్న కోణం వరుసగా రెండో త్రిభుజంలోని 2 భుజాలు వాటి మధ్య ఉన్న కోణానికి సమానమైతే ఆ 2 త్రిభుజాలు సర్వసమానాలు. 2 లంబకోణ త్రిభుజాల సర్వసమానత్వాన్ని నిరూపించడానికి ఉపయోగించే సూత్రం ప్రత్యేక నియమం ఏమిటి? లంకాబు అంటే లంబకోణము, కర్ణము, భుజము అని అర్థం. ఒక లంబకోణ త్రిభుజంలో కర్ణము ఒక భుజము, మరో లంబకోణ త్రిభుజంలో కర్ణము భుజమునకు సమానమైతే అవి సర్వసమానాలు. కోబ్రుకో నియమంలో కోణాల స్థానం ఎలా ఉండాలి? భుజానికి ఇరువైపులా అనుసంధానమై ఉండాలి. ఒక త్రిభుజంలోని 2 కోణాలు వాటి మధ్య ఉన్న ఉమ్మడి భుజము రెండో త్రిభుజంలోని 2 కోణాలు ఉమ్మడి భుజానికి సమానంగా ఉండాలి. 2 త్రిభుజాల అనురూప కోణాలు సమానంగా ఉంటే అవి తప్పనిసరిగా సర్వసమానం అవుతాయా? కావు. అవి సర్వసమానాలు మాత్రమే అవుతాయి. స్వరూపాలు మాత్రమే అవుతాయి. సర్వసమానం కావు, స్వరూపాలు మాత్రమే అవుతాయి.
కోణాలు సమానంగా ఉన్నంత మాత్రాన త్రిభుజాల పరిమాణం సమానంగా ఉండాలని లేదు. కాబట్టి ఏ అనేది సర్వసమానత్వ నియమం కాదు. శాతం అనగా అర్థం ఏమిటి? 100కు అని అర్థం. హారం ఎల్లప్పుడూ 100 ఉంటుంది. శాతం అనేది శతాంశం అనే పదం నుండి వచ్చింది. పర్సెంటేజ్ పర్సెంటేజ్ అంటే x/100 అని అర్థం. ఒక భిన్నాన్ని శాతంలోకి మార్చడానికి దేనితో గుణించాలి? 100తో. ఉదాహరణకు 3/4ను శాతంలోకి మార్చాలంటే 3/4 × 100 దట్ ఈజ్ ఈక్వల్ టు 75%. ఒక వస్తువు కొన్న వెల కంటే అమ్మిన వెల తక్కువగా ఉంటే అక్కడ ఏర్పడేది ఏమిటి? నష్టం. నష్టానికి సూత్రం నష్టం ఈజ్ ఈక్వల్ టు కొన్న వెల మైనస్ అమ్మిన వెల. లాభం లేదా నష్టం శాతాలను ఎల్లప్పుడూ కొన్న వెల ఆధారంగానే లెక్కిస్తారు. బారు వడ్డీని కనుగొనడానికి ఉపయోగించే ప్రామాణిక సూత్రం ఏమిటి? I = PTR/100. ఇక్కడ P అంటే అసలు, T అంటే కాలము, R అంటే వడ్డీ రేటు. మొత్తం A = P + I అవుతుంది. 800 రూపాయలపై 10% వార్షిక వడ్డీ రేటు చొప్పున 2 సంవత్సరాలకు అయ్యే బారు వడ్డీ ఎంత? 160. I = PTR/100. 800 × 2 × 10/100 దట్ ఈజ్ ఈక్వల్ టు 8 × 2 × 10 దట్ ఈజ్ ఈక్వల్ టు 160. చతుర్భుజాల అవగాహన. 4 భుజాలు గల సరళ సమృత పటమైన చతుర్భుజంలో 4 అంతర కోణాల మొత్తం ఎంత? 360 డిగ్రీలు. చతుర్భుజాన్ని ఒక కర్ణం ద్వారా 2 త్రిభుజాలుగా విభజించవచ్చు. ప్రతి త్రిభుజం కోణాల మొత్తం 180 డిగ్రీలు కాబట్టి 2 త్రిభుజాల మొత్తం 180 + 180 360 డిగ్రీలు అవుతుంది. ఎదురెదురు భుజాలు సమానంగా ఉంటూ ఆసన్న కోణాలు మొత్తం 180 అయ్యే చతుర్భుజాన్ని ఏమంటారు? సమాంతర చతుర్భుజం. సమాంతర చతుర్భుజంలో ఎదురెదురు కోణాలు సమానంగా ఉంటాయి. దీని కర్ణాలు ఒకదానికొకటి సమద్విఖండన చేసుకుంటాయి కానీ సమానంగా ఉండవు. 4 భుజాలు సమానంగా ఉంటూ కర్ణాలు లంబంగా సమద్విఖండన చేసుకునే సమాంతర చతుర్భుజం ఏది? సమచతుర్భుజం. రాంబస్లోని అన్ని భుజాలు సమానం కానీ అంతర కోణాలు 90 డిగ్రీలు ఉండవు. ఒకవేళ 90 డిగ్రీలు ఉంటే అది చతురస్రం అవుతుంది. దీని వైశాల్యం = అరా ఇంటూ కర్ణము. D1 D2 అంటే కర్ణము 1 × కర్ణము 2 అన్నమాట. కేవలం ఒక జత ఎదుటి భుజాలు మాత్రమే సమాంతరంగా ఉండే చతుర్భుజాన్ని ఏమంటారు? ట్రెపీజియం. ట్రెపీజియంలో సమాంతరంగా లేని మిగిలిన 2 భుజాలు పొడవులు సమానమైతే దానిని సమబాహు ట్రెపీజియం అని పిలుస్తారు. ఒక చతురస్రంలోని అన్ని ధర్మాలు ఏ పటాల ధర్మాలను కలిగి ఉంటాయి? దీర్ఘ చతురస్రం, సమాంతర చతుర్భుజం మరియు రాంబస్. ప్రతి చతురస్రం ఒక దీర్ఘ చతురస్రం అవుతుంది, ఒక రాంబస్ అవుతుంది. ఎందుకంటే చతురస్రంలో అన్ని భుజాలు సమానం, అన్ని కోణాలు 90 డిగ్రీలు, కర్ణాలు సమానం మరియు లంబ సమద్విఖండన చేసుకుంటాయి. ఒక త్రిభుజాన్ని ఖచ్చితంగా నిర్మించడానికి టెక్స్ట్ బుక్ ప్రకారం కనీసం ఎన్ని స్వతంత్ర కొలతలు కావాలి? 3. జ్యామితీయ నిర్మాణాల్లో త్రిభుజానికి 3 కొలతలు, 3 భుజాలు లేదా 2 భుజాలు, 1 కోణము లేదా 2 కోణాలు, 1 భుజము అవసరము. చతుర్భుజాన్ని ఖచ్చితంగా నిర్మించడానికి కనీసం ఎన్ని స్వతంత్ర కొలతలు అవసరం? 5. చతుర్భుజ నిర్మాణానికి 5 స్వతంత్ర కొలతలు ఉండాలి. 4 భుజాలు, 1 కర్ణం ఉంటే పటం ఖచ్చితంగా ఏర్పడుతుంది. కేవలం ఒకే కొలత తెలిస్తే కింది వానిలో ఏ చతుర్భుజాన్ని నిర్మించవచ్చు? చతురస్రాలు. ఒక చతురస్రంలో అన్ని భుజాలు సమానం, అన్ని కోణాలు 90 డిగ్రీలు అని మనకు తెలుసు కాబట్టి కేవలం ఒక భుజం తెలిస్తే చతురస్రాన్ని మాత్రమే నిర్మించవచ్చు. నిర్దేశిత కోణాలు అయిన 60 డిగ్రీలు, 120 డిగ్రీలు, 90 డిగ్రీలు, 45 డిగ్రీలను ప్రొట్రాక్టర్ లేకుండా వేటి సహాయంతో నిర్మించవచ్చు? కంపాస్, వృత్తలేఖిని మరియు స్కేలు సహాయంతో నిర్మించవచ్చు. ప్రాథమిక కోణాలను వృత్తలేఖిని సహాయంతో చాపాలు గీయడం ద్వారా జ్యామితిలో ఖచ్చితంగా నిర్మించవచ్చు. దీర్ఘ చతురస్రాన్ని నిర్మించడానికి ఎన్ని కొలతలు ఇవ్వాలి? 2 కొలతలు, పొడవు, వెడల్పు. దీర్ఘ చతురస్రంలో ఎదురెదురు భుజాలు సమానమని, కోణాలు 90 డిగ్రీలని మనకు తెలుసు కాబట్టి ఆసన్న భుజాలైన పొడవు, వెడల్పులు తెలిస్తే సరిపోతుంది. సమాంతర చతుర్భుజం యొక్క వైశాల్యానికి సూత్రం ఏమిటి? A = B × H అంటే భూమి ఇంటూ ఎత్తు. దీర్ఘ చతురస్రం వైశాల్యం లాగే దీన్ని లెక్కిస్తారు. ఇక్కడ ఎత్తు H అనేది భూమికి దాని ఎదురుగా ఉన్న దీర్ఘ చతురస్రం వైశాల్యం లాగే దీన్ని లెక్కిస్తారు. ఇక్కడ ఎత్తు అనేది భూమికి దానికి ఎదురుగా ఉన్న భుజానికి మధ్య గల లంబ దూరం. త్రిభుజ వైశాల్యాన్ని కనుగొనడానికి ప్రాథమిక సూత్రం ఏది? A = అరా ఇంటూ BH అంటే అరా ఇంటూ భూమి ఇంటూ ఎత్తు. ఒక సమాంతర చతుర్భుజాన్ని కర్ణం గుండా సగం చేస్తే త్రిభుజం వస్తుంది కాబట్టి సమాంతర చతుర్భుజం వైశాల్యంలో సగమే త్రిభుజ వైశాల్యం అవుతుంది. 6 వ్యాసార్థం కలిగి వృత్తం యొక్క చుట్టుకొలతకు సూత్రం ఏమిటి? 2πr లేదా πd. ఇక్కడ d అంటే వ్యాసం. వృత్త పరిధికి దాని వ్యాసార్థానికి గల స్థిర నిష్పత్తినే π అంటారు. దీన్ని ఉజ్జాయింపు విలువ 22/7 లేదా 3.14. వృత్త వైశాల్యానికి సూత్రం ఏమిటి? πr². వృత్తాకార ప్రాంతం ఆక్రమించే స్థలాన్ని వృత్త వైశాల్యం అంటారు. వ్యాసార్థం సగమైతే వైశాల్యం 4వ వంతు అవుతుంది. ఒక త్రిభుజం భూమి 10 సెంటీమీటర్లు, ఎత్తు 6 సెంటీమీటర్లు అయితే దాని వైశాల్యం ఎంత? అరా ఇంటూ 10 × 6 దట్ ఈజ్ ఈక్వల్ టు 30 సెంటీమీటర్లు. ఒక
గణిత సమాసంలో చరరాశి యొక్క గరిష్ట ఘాతాన్ని ఏమంటారు? సమాసం యొక్క పరిమాణం అంటారు. 3x² + 5x + 2 అనే సమాసంలో x యొక్క గరిష్ట ఘాతం 2 కాబట్టి ఈ సమాసం పరిమాణం 2 అవుతుంది. కేవలం ఒకే ఒక పదం కలిగిన బీజగణిత సమాసాన్ని ఏమని పిలుస్తారు? ఏకపది. ఉదాహరణకు 5x - 3xy 7 మొదలైనవి ఏకపదులు. 2 పదాలుంటే ద్విపది అని, 3 పదాలుంటే త్రిపది అని అంటారు. ఒక సమాసంలో ఒకే రకమైన చరరాశులు, ఒకే ఘాతాంకాలను కలిగి ఉండే పదాలను ఏమంటారు? సదృశ్య పదాలు లేదా సమాన పదాలు. 3x, 5x ఇవి సదృశ్య పదాలు. బీజగణితంలో కేవలం సదృశ్య పదాలు మాత్రమే కూడటం లేదా తీసివేయటం సాధ్యపడుతుంది. -7xyz అనే పదంలో xyz యొక్క గుణకం ఎంత? -7. ఒక పదంలో చరరాశితో గుణించబడి ఉన్న స్థిర సంఖ్యను గుర్తుతో సహా దానికి సంఖ్యా గుణకం అంటారు. x 2 అయితే 5x - 3 సమాసం యొక్క విలువ ఎంత? 5 × 2 - 3 దట్ ఈజ్ ఈక్వల్ టు 5 రెళ్ళు 10 - 3 అంటే 7. a పవర్ m × a పవర్ n యొక్క సూక్ష్మ రూపం a పవర్ m + n. భూములు సమానంగా ఉండి అవి గుణించుకుంటున్నప్పుడు వాటి ఘాతాంకాలు కూడాలి. దీనిని ఘాతాంక మొదటి నియమం అంటారు. 0 కాని ఏ ఒక సంఖ్య ఘాతాంకంలో 0 ఉంటే దాని విలువ ఎంత? 1. a పవర్ 0 ఈజ్ ఈక్వల్ టు ఎంత అంటే 1. ఘాతాంక నియమాల ప్రకారం ఏ సంఖ్య అయినా ఘాతం 0 పెడితే దాని విలువ ఎల్లప్పుడూ 1కి సమానం అవుతుంది. 100 పవర్ 0 ఈజ్ ఈక్వల్ టు కూడా 1 అవుతుంది. 1000 పవర్ 0 అన్న 1 అవుతుంది. a/m a పవర్ m బై a పవర్ n దేనికి సమానం? a పవర్ m - n. భూములు సమానంగా ఉండి అవి భాగించుకుంటున్నప్పుడు ఘాతాంకాలు హారంలో ఘాతాంకాలని తీసివేయాలి. a పవర్ m × n యొక్క రూపం ఎంత? a పవర్ mn. ఘాతానికి ఘాతం ఉన్నప్పుడు ఆ రెండు ఘాతాంకాలను గుణించాలి. ఉదాహరణకు 2 పవర్ 3 × 2 దట్ ఈజ్ ఈక్వల్ టు 2 పవర్ 3 × 2 దట్ ఈజ్ ఈక్వల్ టు 2 పవర్ 6 64 అవుతుంది. 125ను 5 యొక్క ఘాత రూపంలో ఎలా రాస్తాం? 5 క్యూబ్. 5 × 5 × 5 ఇక్కడ 5 అనేది 3 సార్లు గుణించబడింది కాబట్టి ఘాత రూపం 5 క్యూబ్ అవుతుంది. ఇది చదివేటప్పుడు 5 ఘాతం 3 అని చదువుతాము. రెండు సంఖ్యల నిష్పత్తి 3:4 వాటి మొత్తం 70 అయితే ఆ సంఖ్యల భేదం ఎంత? 10. 3 + 4 7 భాగాలు. 7 భాగాలు 70 అయితే ఒక్కొక్క భాగం 10 అవుతుంది. ఆ సంఖ్యల భేదం 4 - 3 అంటే ఒక భాగం అంటే 10. ఒక మ్యాప్లో 1 సెంటీమీటర్ దూరం భూమిపై 50 కిలోమీటర్లను సూచిస్తే ఆ స్కేల్ యొక్క నిష్పత్తి ఎంత? 1:50 లక్షలు. నిష్పత్తిలో రాసేటప్పుడు ప్రమాణాలు ఒకేలా ఉండాలి. 50 కిలోమీటర్లను సెంటీమీటర్లలోకి మార్చాము. 50 కిలోమీటర్లు × 1000 మీటర్లు × 100 సెంటీమీటర్లు దట్ ఈజ్ ఈక్వల్ టు 1:50 లక్షలు అయింది. అది 3, 9, 12ల 4వ అనుపాతం ఎంత? 36. 4వ పదాన్ని x అనుకుంటే అనుపాత నియమం ప్రకారము అంత్యంలో లబ్ధము ఈజ్ ఈక్వల్ టు మధ్యంలో లబ్ధము. అప్పుడు 3x ఈజ్ ఈక్వల్ టు 9 × 12 108. x ఈజ్ ఈక్వల్ టు 36. 15 నిమిషాలు మరియు 1 గంటకు గల సరళ నిష్పత్తి ఎంత? 1:4. 1 గంటకు 60 నిమిషాలు. ఇప్పుడు నిష్పత్తి ఈజ్ ఈక్వల్ టు 15:60. రెండు వైపులా 15తో భాగిస్తే 1:4 వస్తుంది. ఒక సంఖ్యను 2:3 నిష్పత్తిలో విభజించినప్పుడు పెద్ద భాగం 60 అయితే ఆ సంఖ్య ఏది? 100. నిష్పత్తిలో పెద్ద భాగం 3 భాగాలు. 3 భాగాలు 60 అయితే ఒక భాగం 20. మొత్తం సంఖ్య 2 + 3 5 భాగాలు. కాబట్టి 5 × 20 100. ఒక లంబకోణ త్రిభుజంలో ఒక లంబకోణం కాకుండా మిగిలిన 2 కోణాలు ఎల్లప్పుడూ ఏ రకమైన కోణాలు అవుతాయి? అల్పకోణాలు. త్రిభుజంలో 3 కోణాల మొత్తం 180 అయినప్పుడు ఒక కోణం 90 అయితే మిగిలిన 2 కోణాలు ఖచ్చితంగా 90 అవ్వాలి. కాబట్టి ఆ 2 కోణాలు విడివిడిగా 90 కంటే తక్కువగా ఉంటాయి. అంటే అల్పకోణాలు మాత్రమే. ఒక సమబాహు త్రిభుజంలోని ప్రతి అంతర కోణం విలువ ఎంత ఉంటుంది? 60 డిగ్రీలు. సమబాహు త్రిభుజంలో 3 భుజాలు సమానం కాబట్టి 3 కోణాలు కూడా సమానంగా ఉంటాయి. 180ని 3తో భాగిస్తే 60 వస్తుంది. త్రిభుజంలో ఒక శీర్షం నుండి దానికి ఎదురుగా ఉన్న భుజం మధ్య బిందువు గీసిన రేఖ ఖండాన్ని ఏమంటారు? మధ్యగత రేఖ. మధ్యగత రేఖ అనేది ఎదుటి భుజాన్ని 2 సమాన భాగాలుగా విభజిస్తుంది. త్రిభుజానికి మొత్తం 3 మధ్యగత రేఖలు ఉంటాయి. ఒక త్రిభుజం యొక్క భుజాల కొలతలు 6, 8, 10 సెంటీమీటర్లు అయితే అది ఏ రకమైన త్రిభుజం అవుతుంది? లంబకోణ త్రిభుజము. పైథాగరస్ సూత్రం ప్రకారం 6² + 8² ఈజ్ ఈక్వల్ టు 10². భుజాల వర్గాల నియమం వర్తించింది కాబట్టి ఇది లంబకోణ త్రిభుజం. త్రిభుజం యొక్క 3 ఉన్నతులు ఖండించుకునే బిందువును ఏమని పిలుస్తారు? లంబకేంద్రం అని పిలుస్తారు. శీర్షం నుండి ఎదుటి భుజానికి గీసిన లంబరేఖలను ఉన్నతులు అంటారు. ఇవి ఖండించుకునే ఉమ్మడి బిందువులే లంబకేంద్రం.
రెండు వృత్తాలు సర్వసమానం కావాలంటే వాటికి ఏ కొలత సమానంగా ఉండాలి? వ్యాసార్థం. రెండు వృత్తాల వ్యాసార్థాలు సమానంగా ఉంటే అవి ఒకదానిపై ఒకటి పూర్తిగా సమానంగా అమరుతాయి. కాబట్టి అవి సర్వసమాన వృత్తాలు. భూ సర్వసమానత నియమం దేనిని సూచిస్తుంది? భుజము నియమానికి సూచిస్తుంది. ఒక త్రిభుజంలో 3 భుజాలు వరుసగా మరొక త్రిభుజంలో 3 అనురూప భుజాలకు సమానమైతే ఆ 2 త్రిభుజాలు సర్వసమానాలు. 2 సర్వసమాన త్రిభుజాల వైశాల్యాలు ఎలా ఉంటాయి? ఎల్లప్పుడూ సమానంగా ఉంటాయి. సర్వసమాన పటాలు ఒకే ఆకారం, ఒకే పరిమాణం కలిగి ఉంటాయి కాబట్టి వాటి వైశాల్యాలు 100% సమానంగా ఉంటాయి. కానీ వైశాల్యాలు సమానంగా ఉన్న ప్రతి త్రిభుజాలు సర్వసమానం కావాల్సిన అవసరం లేదు. ట్రయాంగిల్ ఏబిసి సిమిలర్ టు పిక్యూఆర్ మరియు ఏ 50 డిగ్రీలు అయితే పి విలువ ఎంత? 50. సర్వసమాన త్రిభుజాల్లో అనురూప భుజాలు సమానంగా ఉంటాయి. ఇక్కడ ఏకి అనురూప శీర్షం పి కాబట్టి పి కూడా 50 డిగ్రీలే అవుతుంది. దీర్ఘ చతురస్రాలు సర్వసమానంగా ఉండటానికి కావలసిన నియమం ఏమిటి? వాటి పొడవు మరియు వెడల్పు సమానంగా ఉండాలి. ఒక వస్తువు ధర 500 నుండి 600కు పెరిగితే ఆ ధరలో జరిగిన పెరుగుదల శాతం ఎంత? 20%. పెరిగింది 100 రూపాయలు. పెరుగుదల శాతము అసలు ధర పెరుగుదలపై అసలు ధర ఇంటూ 100 అంటే 100/500 ఇంటూ 100 దట్ ఈజ్ 20%. 0.75 అనే దశాంశ భిన్నాన్ని శాతంలోకి మారిస్తే ఎంత వస్తుంది? 75% వస్తుంది. ఒక దశాంశాన్ని శాతంలోకి మార్చడానికి 100తో గుణించాలి. 0.75 ఇంటూ 100 75. ఒక క్వింటాల్లో 25 కిలోలు అనేది ఎంత శాతం? 25%. 25/100 ఇంటూ 100 25%. నష్ట శాతాన్ని కనుగొనడానికి ఉపయోగించే గరిష్ట సూత్రం ఏది? నష్టం శాతం నష్టంపై కొన్నవేల ఇంటూ 100. లాభమైన నష్టమైన ఎల్లప్పుడూ కొన్నవేల ఆధారంగానే లెక్కించబడుతుంది. ఒక విద్యార్థి పరీక్షలో 25 మార్కులకు గాను 20 మార్కులు సాధిస్తే అతను సాధించిన మార్కుల శాతం ఎంత? 80%. 20/25 ఇంటూ 100 80%. ఒక చతుర్భుజంలో 3 కోణాలు వరుసగా 80, 100, 120 అయితే 4వ కోణం ఎంత? 60 డిగ్రీలు. చతుర్భుజ కోణాల మొత్తం 360 డిగ్రీలు కదా. ఈ 3 కూడితే 300 వచ్చింది. కాబట్టి 360 - 300 అంటే 60 డిగ్రీలు. క్రింది వాటిలో ఏ చతుర్భుజంలో కర్ణాలు సమానంగా ఉంటే పరస్పరం లంబ సమద్విఖండం చేసుకుంటాయి? చతురస్రంలో కర్ణాల పొడవులు సమానం మరియు అవి 90 డిగ్రీల కోణంలో సమద్విఖండం చేసుకుంటాయి. రాంబస్లో లంబంగా ఖండించుకుంటాయి కానీ కర్ణాలు సమానంగా ఉండవు. పక్కపక్కనే ఉండే భుజాల జతలు సమానంగా ఉండే ప్రత్యేక చతుర్భుజాన్ని ఏమంటారు? గాలిపటం. కైట్ ఆకారంలో ఆసన్న భుజాల జతలు సమానంగా ఉంటాయి కానీ ఎదురెదురు భుజాలు సమానంగా ఉండవు. దీర్ఘ చతురస్రంలో లేని మరియు చతురస్రంలో మాత్రమే ఉన్న అదనపు ధర్మం ఏది? అన్ని భుజాలు సమానంగా ఉండటం. దీర్ఘ చతురస్రంలో కేవలం ఎదురెదురు భుజాలు మాత్రమే సమానం. చతురస్రంలో 4 భుజాలు సమానం. రెండింటిలోనూ కోణం 90 డిగ్రీలు ఉంటుంది. ఏవైనా 2 ఆసన్న కోణాల మొత్తం 180 అయితే చతుర్భుజాలు ఏవి? ఏవైనా 2 ఆసన్న కోణాల మొత్తం 180 అయ్యే చతుర్భుజాలు ఏవి? సమాంతర చతుర్భుజం, దీర్ఘ చతురస్రం, రాంబస్. సమాంతర రేఖల మధ్య ఉన్న అంతర కోణాల మొత్తం 180 అనే నియమం ప్రకారం సమాంతర భుజాలు ఉన్న పటాలన్నింటిలోనూ పక్కపక్క కోణాలు కూడితే 180 వస్తుంది. ఒక సమాంతర చతుర్భుజాన్ని నిర్మించడానికి కనీసం ఎన్ని స్వతంత్ర కొలతలు కావాలి? 3. ఇందులో ఎదురెదురు భుజాలు సమానమైన నియమం ఉంటుంది కాబట్టి 2 ఆసన్న భుజాలు మరియు ఒక కోణం ఇస్తే పటం నిర్మించవచ్చు. స్కేలు మరియు కంపాస్ సహాయంతో 75 డిగ్రీల కోణాన్ని ఎలా నిర్మిస్తారు? 60 మరియు 90 కోణాల సమద్విఖండం చేయడం ద్వారా. 60కి 90కి మధ్యలో 75 డిగ్రీలు ఉంటుంది కాబట్టి ఈ 2 కోణాలు చాపాలు సమద్విఖండం చేస్తే 75 డిగ్రీల కోణం వస్తుంది. జ్యామితిలో ఒక సరళ రేఖ బాహ్య బిందువు నుండి ఆ రేఖకు ఎన్ని సమాంతర రేఖలు గీయవచ్చు? కేవలం ఒక రేఖను గీయవచ్చు. హీఫ్లేర్ స్వయం సిద్ధాంతం ప్రకారం ఒక రేఖ వెలుపల ఉన్న బిందువు గుండా ఆ రేఖకు సమాంతరంగా కేవలం ఒక రేఖ మాత్రమే సాధ్యపడుతుంది. ఒక రాంబస్ నిర్మించడానికి ఎన్ని కొలతలు కావాలి? స్వతంత్ర కొలతలు 2 కావాలి. రాంబస్ లో అన్ని భుజాలు సమానం కాబట్టి ఒక భుజము ఒక కోణము వస్తే సరిపోతుంది. జ్యామితీయ నిర్మాణంలో వృత్తాలను గీయడానికి మరియు కోణాల చాపాలు పెట్టడానికి ఉపయోగించే పరికరం ఏది? కంపాస్. వృత్తలేఖని ఒకవైపు సూది మొన, మరోవైపు పెన్సిల్ పెట్టే వీలున్న పరికరాన్ని వృత్తలేఖని అంటారు. దీర్ఘ చతురస్రం చుట్టుకొలత 40 సెంటీమీటర్లు, దాని పొడవు 12 అయితే దాని వెడల్పు ఎంత? 8 సెంటీమీటర్లు. 2 × L + B = 40. L + B = 20 కాబట్టి 2 × 12 20 - 12 = 8 సెంటీమీటర్లు. ఒక అర్ధవృత్తం యొక్క చుట్టుకొలత సూత్రం ఏమిటి? πr + 2r లేదా r × π + 2. అర్ధవృత్తం వక్ర భాగం పొడవు πr మరియు కింద ఉన్న వ్యాసం పొడవు 2r. ఈ రెండింటిని కలిపితే చుట్టుకొలత వస్తుంది. రాంబస్ యొక్క కర్ణాలు 6 సెంటీమీటర్లు 8 సెంటీమీటర్లు అయితే దాని వైశాల్యం 24 సెంటీమీటర్లు. 60 × d1 × d2 దట్ ఈజ్ 60 × 6 × 8 దట్ ఈజ్
24 సెంటీమీటర్లు. ఒక చతురస్రం యొక్క భుజం రెట్టింపు అయినప్పుడు దాని వైశాల్యం ఎన్ని రెట్లు పెరుగుతుంది? 4 రెట్లు. చతురస్ర వైశాల్యం భుజం యొక్క వర్గానికి సమానం. భుజం 2a అయితే దాని వైశాల్యం 2a² దట్ ఈజ్ ఈక్వల్ టు 4a² అవుతుంది. అంటే 4 రెట్లు పెరుగుతుంది. 7 సెంటీమీటర్ల వ్యాసార్థం గల వృత్తం యొక్క వైశాల్యం ఎంత? 154 చదరపు సెంటీమీటర్లు. πr² దీనికి సూత్రం 22/7 × 7 × 7 దట్ ఈజ్ ఈక్వల్ టు 154 సెంటీమీటర్లు. 3x + 5y మరియు 2x - 3y ల మొత్తం ఎంత? 5x + 2y. సదృశ్య పదాలను కూడాలి ఇక్కడ. అప్పుడు 5x + 2y అవుతుంది. 5x² అనే పదంలో x²y అనే పదంలో చరరాశుల ఘాతాంకాల మొత్తం ఎంత? దీనిని ఆ పదం యొక్క పరిమాణం అని కూడా అంటారు. 3 x యొక్క ఘాతం 2, y యొక్క ఘాతం 1. పద పరిమాణం కావాలంటే ఆ పదం చరరాశుల ఘాతాలన్నింటినీ కూడాలి. 2 + 1 3 అవుతుంది. ఒక స్థిర సంఖ్య యొక్క పరిమాణం ఎల్లప్పుడూ ఎంత ఉంటుంది? 0. ఉదాహరణకు 7ని 7^0 అని రాయవచ్చు. 7x^0 అని రాయవచ్చు. x^0 విలువ 1 కాబట్టి స్థిర పదాల పరిమాణం ఎల్లప్పుడూ 0గా గుర్తిస్తారు. x² - y² ని కింద ఏ విధ సూత్ర రూపంలో విడదీయవచ్చు? x + y × x - y. ఇది ఒక ప్రాథమిక నిత్య సమీకరణము. 3x - 7 సమాసంలో స్థిర పదం ఏది? -7. చరరాశి లేకుండా విడిగా ఉండే సంఖ్యను గుర్తుతో సహా స్థిర పదంగా చెప్పాలి. a × b⁴m ని విడదీస్తే ఏమవుతుంది? a⁴m × b⁴m. లబ్ధం యొక్క ఘాతాంక నియమం ప్రకారం బ్రాకెట్ లోపల ఉన్న ప్రతి పదానికి ఆ ఘాతం వర్తిస్తుంది. 2⁻³ యొక్క ధన ఘాతాంక రూపం దాని విలువ ఎంత? 1/2⁻³ దట్ ఈజ్ ఈక్వల్ టు 1/8. రుణ ఘాతాంక నియమం ప్రకారం a⁻m = 1/a⁴m. కాబట్టి -1కి ఏదైనా ఒక బేసి సంఖ్య ఘాతంగా ఉంటే దాని విలువ ఎంత? -1. రుణ సంఖ్యను ఎన్నిసార్లు గుణిస్తున్నా మైనస్ గుర్తే వస్తుంది. ఒకవేళ ఘాతం సరి సంఖ్య అయితే విలువ మాత్రం ప్లస్ అవుతుంది. 5⁴ విలువ ఎంత? 1. ఒక సంఖ్యను అదే సంఖ్యతో భాగిస్తే 1 వస్తుంది. ఘాతాంక నియమం ప్రకారం 5⁴ - 4 అంటే 5⁴0 దట్ ఈజ్ ఈక్వల్ టు 1. 16⁴ను బేసి 2 రూపంలోకి మారిస్తే ఘాత రూపం ఏమవుతుంది? 2⁴16. 16 ఈజ్ ఈక్వల్ టు 2⁴4 అని రాయొచ్చు. ఇక్కడ 2⁴4 దట్ ఈజ్ ఈక్వల్ టు 2⁴16. Thank you for watching.